జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం నేటికి మనందరికీ స్ఫూర్తినిస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబంధ వర్గాలకు రాజ్యాధికారం కావాలని పోరాడిన యోధుడు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. కొమరుమి మా సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ వీరిద్దరూ చేసిన పోరాట స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో గౌడలకు ఇచ్చిన హామీలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు. నేటి యువత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని గౌడన్నల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అడుగుజాడలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జనరం మండల కేంద్రంలో నిర్వహించడం అనేది జరిగింది. సర్దార్ సర్వాయి పాపయ్య గారు పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగాం జిల్లాలో కిలాషాపూర్ రఘునాథ్పల్లి మండలంలో తను జన్మించడం అనేది జరిగింది. సర్వరమ్మ ధర్మరావు వాళ్ళ యొక్క కొడుకు. మరి ఆ రోజుల్లో మరి తురస్కులతో పోరాటం చేసిన వ్యక్తి. ఆ పోరాటాల గురించి అతను చదువుకుంటే కుమ్రంభీం యొక్క పోరాటం, అదేవిధంగా సర్వాయి పాపయ్య గారి పోరాటం మరి ఒక స్ఫూర్తిలాగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో కుమ్రంభీం కూడా అదే నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. సర్వాయి పాపయ్య గారు కూడా ఏదైతే తాటి చెట్టు మీద పన్ను వసూలు చేసే క్రమంలో, కళ్ళమ్మే క్రమంలో ప్రతిరోజు తురస్క రాజులందరూ కూడా వచ్చి అతని దగ్గర కళ్ళు తాగేసి డబ్బులు ఇవ్వకుండా అతని హేళన చేసుకుంటూ వెళ్ళే క్రమంలో మరి వాళ్ళపైన తిరుగుబాటుని తను ప్రారంభించడం అనేది జరిగింది. ఆ క్రమంలోనే తను రాజ్యాలను స్థాపించుకొని గుర్రాల ద్వారా కావచ్చు, అనేక రకమైన ఆయుధాలను ప్రయోగించుకొని మరి సర్వాయి పాపయ్య గౌడ్ గారు మరి ఒక స్ఫూర్తిగా నిలిచి మరి అతను ఈరోజు గౌడన్నలకే స్ఫూర్తిదాతగా అతను ఉండడం నిజంగా ఆనందదాయకం. మరి అతని ఆశయాల కోసం, ఆ రోజుల్లో అతను ఏ ఆశయం కోసం అయితే అతను పోరాటాలు చేశారో ఆ ఆశయం కోసం ఈరోజు గౌడన్నలు కూడా తప్పకుండా హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి మహనీయులను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమంలోనే వాళ్ళ అడుగుజాడలో నేటి యువత కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజుల్లో విద్యాపరంగా అనేక రకాల అభివృద్ధి చెందినప్పటికీ కూడా మరి వాళ్ళకున్నట్టు విజ్ఞానం నిజంగా అద్భుతం. నిజంగా వాళ్ళకి ఏ రకంగా పోరాటాలు చేయాలో ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులను చూసి కావచ్చు, ఇతరులను చూసి కావచ్చు, వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళకు అనుకున్న లక్ష్యాన్ని ఏ రకంగా సాధించాలో ఆ రకంగా వాళ్ళు సాధించుకున్నారు. కానీ వాళ్ళు సాధించుకున్నటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటన్నిటి కూడా కాపాడాల్సిన బాధ్యత నేటి తరం యువతది, మనందరిది. కాబట్టి సర్వాయి పాపన్న గారి యొక్క ఏదైతే జయంతి కార్యక్రమం ఉందో తప్పకుండా మరి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం, నన్ను కూడా ఆ యొక్క గౌడన్నలు నన్ను ఆహ్వానించడం మరి అభినందనీయం. మరి గౌడన్నల విషయంలో కూడా గతంలో మేము ఎన్నికల సమయంలో కావచ్చు అనేక రకాల హామీలు ఇవ్వడం అనేది జరిగింది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న గౌడన్నల సేఫ్టీ కోసం వాళ్ళందరూ కూడా కిట్లు పంపిణీ చేయడం అనేది జరిగింది. మరి త్వరలోనే ఏవైతే మేము ఆ రోజు గౌడన్నల కోసం ప్రత్యేకించి నిధి ఏర్పాటు చేయడం విషయమే కావచ్చు, ఏవైతే హామీలు ఇచ్చినా కావచ్చు, వాటన్నిటి కూడా దశల వారీగా మరి గౌరవ ముఖ్యమంత్రి చేస్తూ పోతున్నారు. తప్పకుండా గౌడన్నల యొక్క సమస్యలు ఏ సమస్యలున్నా అది నా సమస్యగా భావించి నా ప్రాంతంలోని గౌడన్నల కోసం తప్పకుండా నిరంతరం కృషి చేస్తా. తప్పకుండా మీరు ఏదైనా నా ద్వారా మీకు సహకారం కావాలన్నా తప్పకుండా మీరందరూ కూడా నన్ను సంప్రదించవచ్చు. తప్పకుండా మీ బాధలన్నీ కూడా నాకు చెప్పచ్చు. తప్పకుండా చెప్పే అవకాశం నేను కల్పిస్తా. దాన్ని కూడా హై లెవెల్ దృష్టిలో కూడా తీసుకెళ్లే బాధ్యత నాది. తప్పకుండా దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం వచ్చే సంవత్సరం కనుక ఘనంగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో గౌడన్నలు పెద్ద ఎత్తున జరపాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అట్లాంటి స్ఫూర్తి దాత నాయకులు ఈరోజు ఏదో మామూలుగా వచ్చేసి దండలేసి పరారు కావడం కాదు. ఈరోజు వాళ్ళ యొక్క లక్ష్యాల కోసం మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏది కోరుకున్నారో ఆ లక్ష్యాల వైపు మనమందరం కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. పార్టీలకు అతీతంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది డెవలప్మెంట్ విషయంలో. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా పూర్తి స్థాయిలో అది చేస్తారని, వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మా పక్షాన ఏ సహకారం కావాలని తప్పకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే.